ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్థము. అయితే ఒకరోజు ఏం చేశాడు అంటే ఆమె ఎలా అంటే ఆమె యొక్క స్వకీయమైనటువంటి వివేకం ద్వారా దృఢమైనటువంటి అభ్యాసం ద్వారా పూర్ణమైనటువంటి ఆనంద స్వరూపము ఆమెకు ఆవిర్భవించింది. చూడాలి ఎలా కనపడుతుంది అంటే నూతనమైనటువంటి కలకలలాడేటువంటి పుష్పలతలాగానే కనబడుతూ ఉన్నది. ఆ తర్వాత ఒక సమయంలో అటువంటి భవ్యమైన శరీరాన్ని ధరించిన అపూర్వ శోభతో కూడి ఉన్నటువంటి తన యొక్క భార్య తన ప్రియురాలను చూశాడు. చిరునగవుతో ఆ సికిధ్వజ మహారాజు ఇలా అంటూ ఉన్నాడు. ఏమని? ఓ కృశాంగి, నీవు మళ్ళీ కూడా యవ్వనముతో కూడిన దానిలాగానే మళ్ళీ కూడా అలంకరించుకున్న దానిలాగానే ఇంత పరిమళవంతంగా పూర్ణచంద్రునితో కూడినటువంటి పృథివిలాగానే నీవు అధికమైనటువంటి శోభతో కూడి ఉన్నావు. అంతేకాదు ఓ ప్రియ, అమృతం త్రాగిన దానిలాగానే ఉన్నావు. లభించలేనటువంటి ఉత్తమమైనటువంటి పదాన్ని పొందిన దానిలాగానే ఆనందమైనటువంటి ప్రవాహము చేత పరిపూర్ణుడైనటువంటి వానిలాగానే నీవు మిగులా తేజరిల్లుతూ ఉన్నావు. ఓ కాంత, శాంతమై ప్రియమై సుందరమైనటువంటి శరీరాన్ని ధరించావు. నీవు చంద్రుని యొక్క శోభను కూడా జయించి కనబడుతున్నావు సుమా. ఓ ప్రియ, నీ చిత్తము భోగాశ అనేది వదిలివేసినట్లుగా ఉన్నది. నీవు పరమశాంతముతో వివేకము చేత బలయుతమై ఉన్నావు. సమత్వాన్ని పొందినట్లుగా గంభీరంగా ప్రశాంతంగా ఉన్నట్లుగా నేను నిన్ను చూస్తూ ఉన్నాను అని చెబుతూ తృణీకృత్య త్రిభువనం పీతాకిల జగద్రసం అనంతోఢామరం సౌమ్యం మనః పశ్యామి తే ప్రియే. ఓ ప్రియా, ఏ మనస్సు అయితే ముల్లోకాలను కూడా అంటే స్వర్గ మధ్యలోక పాతాల లోకాలను కూడా గడ్డిపోచలాగా చేసి అఖిలమైనటువంటి జగత్తు యొక్క అమృతాన్ని పానము చేయుచు అటువంటి అమృతాన్ని త్రాగుతూ అనంతమైనటువంటి ఔన్నత్యముతో కూడి సౌమ్యముగా ఉన్నట్లుగానే నేను నిన్ను చూస్తూ ఉన్నాను. ఎలా అంటే సికిధ్వజుడు అంటూ ఉన్నాడు, ప్రియురాలవకు చూడాలా, నీ మనస్సు ఇప్పుడు ముల్లోకాలను కూడా గడ్డిపోచలాగా గావిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉన్నావు. జగాలన్నింటి యందు ఆనందాన్ని కూడా నీవే త్రాగివేసినట్లు కనబడుతూ ఉన్నావు. ఆది అంతము లేనటువంటి అనంత ఔన్నత్యముతో కూడి ఉన్నట్లుగా సౌమ్యముగా వెలయుచూ ఉన్నట్లుగా నేను నిన్ను చూస్తూ ఉన్నాను. మరి నీ యొక్క ఈ శోభకు కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు ఆమె అంటున్నది ఏమని? ఓ మహాభాగా, నిర్జలత్వము చేత మరుభూమిలాగాను పూర్ణత్వము చేత క్షీరసాగరములాగాను సుందరమైనటువంటి నీ చిత్తము ఏ విభవముతోడను కూడా ఆనందదాయకమైనటువంటి వస్తువుతోడను కూడా పోల్పబడజాలదు అని అడుగుతూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే నిర్జలత్వము చే అంటే జలము లేని కారణము చేత అది ఎడారి భూమిలాగా అయింది. మొత్తము నిండిపోవడము చేత క్షీరసాగరములాగాను అయింది. సుందరమైనటువంటి ఓ ప్రియ, నీ చిత్తము ఏ వైభవాలతో కూడుకొని ఆనందాలను అందుకొని ఉండేటువంటి వస్తువుతో కూడా నేను పోల్చి చూపించలేను. అంటే నూతనమైన కదలీ వృక్షము యొక్క క్రొత్తగా వచ్చినటువంటి అరటి చెట్టు యొక్క కమలము యొక్క అంటే ఆ తామర యొక్క అంకురాల వంటి నీ యొక్క పూర్వపు అవయవాలతో కూడి ఉన్నప్పటికీ కూడా నీ ఈ శరీరం చూద్దామా, ఇది పూర్వపుదే అయినప్పటికీ కూడా ఎలా ఉన్నది అంటే కమలయము యొక్క అంకురముల వంటి
ఆ తామరల యొక్క మొలకలులాగానే లేలేతగా అవయవాలతో కూడి ఉన్నప్పటికీ కూడా అధికమైన తేజస్సు చేత ఇంకను వృద్ధిని పొందుతున్నట్లుగా నీవు కనబడుచూ ఉన్నావు. ఆ పూర్వకాలపు అవయవాల యొక్క రచనతో కూడి ఉన్నప్పటికీ నీ శరీరం పాతదే అయినప్పటికీ కూడా శిశిర ఋతువు గడిచిపోయిన తర్వాత లతలాగానే నీవు అన్యముగానే తోచుతూ ఉన్నావు. ఎలాగా? శిశిర ఋతువు ఆకులు రాలిపోతుంది, మళ్ళీ వసంత ఋతువు ఆకులు చిగురిస్తుంది, అంత క్రొత్తగా కనబడుతూ ఉన్నావు. ఓ ప్రియా, నీవు అమృతమేమైనా త్రాగి ఉన్నావా? నీవేదైనా అమృతాన్ని సేవించావా? లేక సామ్రాజ్యాన్ని పొంది ఉన్నావా క్రొత్తగా? లేదు. రసాయన మంత్రాదుల చేత ఏదైనా ప్రయోగము చేతైనా సరే హఠయోగము అనేటువంటి దానిని ప్రాణాయామము మొదలైన అభ్యాసాలతో కూడుకొని నీవు మృత్యరహిత అంటే చావు లేనటువంటి పదాన్ని పొంది ఉన్నావా అని అడుగుతూ ఇంకా కూడా ఏమని అంటున్నాడు? రాజా చింతామణిర్వాసి త్రైలోక్యాధ్వా త్వయాధికం అప్రాప్తం కిమను ప్రాప్తం నీలోత్పల విలోచనే. నీల కమలముల వంటి నేత్రములు కలిగిన ఓ ప్రియ, రాజ్యముల కంటే కూడా అంటే చింతామణి కంటే కూడా 3 లోకాల కంటే కూడా అధికమైనటువంటి ఏ ప్రాప్తింపనటువంటి అమూల్యమైనటువంటి వస్తువును నీవు పొంది ఉంటే ఇటువంటి తేజస్సు నీకు వచ్చింది అని శిఖిధ్వజుడు ఏమని అడుగుతున్నాడు? నీల కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి దానవు ఓ ప్రియ, రాజ్యము కంటే అంటే ఇంకా అనేక రాజ్యాలు నీకు కలిసి వచ్చినవా? దాని ఆనందం కంటే మిగిలి ఉన్నది. చింతామణి కంటే ఏది చింతన చేస్తామో అది మరి ప్రధానమైనట్లు, ఆ చింతలు మనకు ప్రత్యక్షమైనట్లు, ఆ చింత మనకు నెరవేరినట్లు అటువంటి చింతామణిని పొందిన దానికంటే కూడా నువ్వు ఇంకా తేజరిల్లుతూ ఉన్నావు. ముల్లోకాల కంటే కూడా ఈ యొక్క స్వర్గలోకము, మర్త్యలోకము, పాతాళలోకము ఈ 3 లోకాల కంటే కూడా అధికమైనటువంటి ఏ అప్రాప్త వస్తువు, దేని ద్వారా కూడా ప్రాప్తించడానికి దుర్లభమైనటువంటి వస్తువుని నీవేమన్నా పొంది ఉన్నావా అని అడుగుతూ, అంటే అసలు నీ యొక్క ఈ శోభకు కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు చూడాలా ఇలా చెప్తూ ఉన్నది, నాకించిత్ కించిదాకారమిదం త్యక్త్యాహమాగత నకించిత్ కించిదాకారం తేనాస్మి శ్రీమతి స్థిత. ఓ ప్రియుడవకు మహారాజా, మూఢజన ప్రసిద్ధమైనటువంటి ఈ దేహాత్మ భావనను వదిలివేశాను. సంపూర్ణమై ఉండి సర్వము కూడా నిండి ఉండి ఏ యొక్క అవ్యక్త పరబ్రహ్మస్వరూపము నిరాకారమైనటువంటి బ్రహ్మాత్మ భావాన్ని జ్ఞానము చేత నేను పొందాను. కాబట్టి నేను ఇలా శోభతో కూడి నీకు కనబడుతూ ఉన్నాను అని చెప్పింది. ఏమని? ఓ ప్రియుడవకు రాజా, నేను ఈ మూఢజన ప్రసిద్ధమైనటువంటి శరీర ఆత్మత్వాన్ని, ఈ శరీరము సత్యము అనేటువంటి దానిని, ఈ కనబడే దృశ్యాన్ని, వీటిని వదిలివేశాను. సమస్త నామరూపరహితమైనటువంటి అంటే సమస్తము కూడా ఏదైతే రూపము చేత, నామము చేత, క్రియ చేత గుర్తింపబడుతూ ఉన్నదో అటువంటి దానిని నేను వదిలివేశాను. అది నామరూపరహితమైనటువంటి ఏ బ్రహ్మస్వరూపము ఏకరసమాత్రమై ఉన్నదో ఆ బ్రహ్మరూపమును నేను పొంది ఉన్నాను. కానీ ఇంకా ఏ మంత్ర రసాయనాది సిద్ధమైనటువంటి అల్పరూపాన్ని నేను ఎప్పటికీ పొందలేదు. కాబట్టి నేను శ్రీమంతురాలునే అయ్యి ఒప్పారుచున్నాను అని చెబుతూ, ఇదం సర్వం పరిత్యజ్య మన్యన్మయాశ్రితం యత్తస్యమసత్యంచ తేనాస్మి శ్రీమతి స్థితాః. ఈ పరిచ్ఛిన్న పదార్థమంతా కూడా వదిలివేశాను. అంతేకాదు ఈ 3 కాలాల చేత బాధితమైనటువంటి 3 కాలాల చేత బాధితము అంటే ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, జరిగిపోయినటువంటి, జరుగుతూ ఉన్నటువంటి, రాబోయే భావి కాలము, వీటితో బాధితమై ఈ మూర్తామూర్త ప్రపంచరహితమై ఎటువంటి రూపాలు అనేటువంటివి లేనిది అయిన ఏ ప్రపంచమైతే నశించిపోయిందో, ప్రపంచము అంటే పంచ అంటే 5, ఆకాశ వాయువు అగ్ని జల పృథ్వులు, ప్ర అంటే కలయిక, 5 యొక్క కలయికతో ఏర్పడినటువంటి
ఈ పరిచ్ఛిన్నమైనటువంటి వస్తుతని నేను దూరీకరించాను. అపరిచ్ఛిన్నమైనటువంటి బ్రహ్మమును నేను పొంది ఉన్నాను కాబట్టి నేను శోభతో వప్పారుచున్నాను అని చెబుతూ, ఎలాగంటే ఈ పరిచ్ఛిన్న దృశ్య పదార్థాన్ని మొత్తాన్ని కూడా వదిలివేశాను. అపరిచ్ఛిన్నమై సత్యమై దేని చేత బాధింపబడినది ఉన్నటువంటి ఈ ఏ రూపాలు లేనటువంటి మూర్త అమూర్త ప్రపంచరహితమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమునంతటినీ కూడా నేను ఆశ్రయించి ఉన్నాను. కాబట్టే నేను శోభతో కూడి మరీ మెలగుచూ ఉన్నాను అని చెబుతూ, భోగైరభుక్తైస్తుష్యామి భుక్తైరివ సుదూరగైః న హృష్యామి న కుష్యామి న కుస్వామి తేనాస్మి శ్రీమతి స్థిత. అంటే ఏ ఆత్మవస్తువైతే ద్రష్ట యొక్క దృష్టిని అనుసరించి సృష్టి కాలమును ఒకంతైనా సరే పరిచ్ఛిన్నముగాను, మరి అది లయించేటువంటి కాలంలో దానికి మరి లయించిపోయినట్లుగానే కనబడుతూ ఉంటుందో, కానీ యథార్థంగా నిరాకారమే అయ్యున్నా కూడా అది అలా కనబడుతూ ఉంటుంది. అటువంటి ఆత్మను యథాస్థితి రూపము చేత, అంటే నిరాకార కూటస్థ భూమానంద స్వభావంతో కూడుకొని నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి నేను స్వభావతినై ఉన్నాను. అనుభవించినటువంటి భోగముల చేత నేను ఎలా సంతుష్టిని అయ్యున్నానో, దూర ప్రదేశమున ఉన్న అనుభవింపనటువంటి భోగాలచే కూడా నేను అలాగే సంతుష్టనై ఉన్నాను. అంటే ఏ పదార్థాన్ని అయితే అనుభవించే ఆనందాన్ని పొందానో, అనుభవించడానికి యోగ్యం కానటువంటి పదార్థాల యందు కూడా నేను అటువంటి సంతృప్తిని పొంది ఉన్నాను. ఇంకా కూడా వాని యొక్క ప్రాప్తి చేత సంతోషం కానీ, అవి లభించకపోతే దుఃఖం కానీ నేను పొందను. ఈ కారణము చేత నేను శోభావతిని యొప్పుచున్నాను. అంటే అతి దూరమున ఉన్నటువంటి అనుభవింపయోగ్యము కానటువంటి భోగముల చేత నేను అనుభవించినటువంటి భోగముల చే పొందినటువంటి తృప్తినే నేను పొందుతూ ఉన్నాను. ఇంకా కూడా అవి ప్రాప్తించిన సంతోషము పడను, అవి ప్రాప్తించకపోతే శోకము పొందను. కాబట్టి నేను శోభతో కూడి విలసిల్లుతూ ఉన్నాను అని చెబుతూ, ఏకైవాకాశ సంకాశే కేవలే హృదయేరమే నరమే రాజలీలాసు తేనాస్మి శ్రీమతి స్థిత. అంటే ఆకాశములాగానే స్వచ్ఛమై ఉన్నాను. కేవలము హృదయస్థితమైనటువంటి బ్రహ్మమునందు నేను ఏకాకినై ఒంటరిగా క్రీడిస్తూ ఉన్నాను. సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మమునందు, హృదయంలో స్థితమైనటువంటి బ్రహ్మమునందు నేను ఏకాకిగా క్రీడిస్తూ ఉన్నాను, రాజ్యలీలలందు కాదు. అందువలననే నేను శోభిల్లుతూ ఉన్నాను. అంటే నేను రాజ్యం యొక్క లీలల యందు క్రీడించడం లేదు. ఆకాశముతో సమానమై హృదయములో స్థిరపడినటువంటి కేవల పరమాత్మ యందు ఏకాకినై క్రీడిస్తూ ఉన్నాను. కాబట్టి నేను శ్రీమంతురాలునయ్యి ఒప్పుచూ ఉన్నాను. ఆత్మన్యేవ హి తిష్టామి హ్యాసనో ధ్యాన భూమిషు న భోగేషు న లజ్జాసు తేనాహం శ్రీమతి స్థిత. అంటే పద్మస్వస్తికాధ్యాసన రూపములైనటువంటి, అంటే పద్మాసనము కానీ, మరి స్వస్తికాసనము కానీ, కుక్కుటాసనము కానీ మొదలైనటువంటి ఆసన రూపాలైనటువంటి వనవాటికల యందు ఉన్నటువంటి దాననై, అంటే దేహమునందు ఉన్నప్పటికీ కూడా నేను పూర్ణాత్మైన సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఏ పూర్ణ స్వరూపమైతే ఉన్నదో దాని యందే నేను స్థితిని పొంది ఉన్నాను. కానీ భోగాలయందు కానీ, వాటి యొక్క లాభము చే కానీ అలాభము చే కానీ కలిగేటువంటి లజ్జాదులు ఎందు కానీ నేను స్థితిని పొందడం లేదు. కాబట్టి నేను సుశోభితనయ్యి ఉన్నాను. అంటే నా దేహము, ఆసనము, శయ్య మొదలైనటువంటి భవనాదుల్లో ఉన్నప్పటికీ కూడా నేను ఆత్మయందే నెలకొని ఉండుచూ ఉన్నాను. భూషణము, సన్మానము, అలంకారము, శారీరక మానసిక భోగాల యందు కానీ, అవి ప్రాప్తి చెందినప్పుడు కలిగేటువంటి మరి సంతోషము కానీ, అవి నాకు ప్రాప్తించకపోతే కలిగేటువంటి లజ్జ కానీ నేను వర్తించడం లేదు.
కాబట్టి శోభతో కూడుకొని ఉన్నాను అని చెబుతూ జగతాం ప్రభురేవాస్మి నకించిన్మాత్ర రూపిణి ఇత్యాత్మన్యేవ తుష్యామి తేనాహం శ్రీమతి స్థిత. ఆకారమేమీ కూడా ధరించకపోయినా నేను అనేక బ్రహ్మాండాలకు కూడా నేను ప్రభువునే అయ్యున్నాను. ఇలాగా ఆత్మయందే సంతుష్టనై ఉన్నందున నేను శోభావంతురాలునై మెలుగుచూ ఉన్నాను. ఎలాగంటే నేను పరమాత్మతత్వమైన అటువంటి ఆత్మను కాబట్టి జగత్తులన్నింటికీ కూడా నేనే ప్రభువును, అల్పురాలను కాను అనే నిశ్చయాన్ని కలిగి ఆత్మయందే సంతుష్టిని పొందుతూ ఉన్నాను. కాబట్టి నేను శోభతో కూడి మరీ వెలయుచూ ఉన్నాను అని చెబుతూ ఇదం చాహమిదం నాహం సత్యాచాహం న చాప్యహం సర్వమస్తి న కించిచ్చాతేనాహం శ్రీమతి స్థిత. అధిష్టాన దృష్టి చేత ఈ దేహాదులు నేనయ్యున్నాను. అదే అపవాద దృష్టి చేత ఏమీ కూడా నేను కాకుండా ఉన్నాను. అలాగే అధిష్టాన దృష్టి చేత అయితే నేను సత్యమే అయ్యున్నాను. కానీ దేహాత్మ దృష్టి చేత అయితే నేను సత్యాన్ని కాను. అసలు ఇన్ని మాటలేలా, అంతా కూడా నేనే, అంతయు నేనేమీ కాదు. ఇటువంటి దృష్టిని అవలంబించి ఉన్నందుచేత శోభాసమేతంగా ఉన్నాను, ఈ తేజస్సుతో నేను కూడి ఉన్నాను అని చెబుతూ, అంటే అధిష్టాన దృష్టి చేత అన్నింటికంటే కూడా అధిష్టానమైనటువంటి దృష్టి చేత అయితే ఈ దేహాది దృశ్యాలు అన్నీ కూడా నేనే అయ్యున్నాను. ప్రపంచము పరమాత్మ, దేహము దృశ్యము అనేటువంటిది మొత్తం నేనే అయ్యున్నాను. కానీ ఆరోప్య దృష్టి చేత ఏ దృష్టి అయితే ఆరోపించబడి ఉన్నదో ఆ దాని చేత అయితే అసలు అది నేనేమీ కాదు. అలాగే అధిష్టాన దృష్టి చే చూస్తే నేను సత్యస్వరూపాన్ని, అదే ఆరోపిత దృష్టి చేత చూస్తే నేను సత్యాన్ని కాను. అసలు 1000 మాటలేలా, అధిష్టాన దృష్టి చేత సర్వము నేనే, ఆరోపిత దృష్టి చేత ఇంచుక కూడా నేను కాను. కాబట్టి ఇటువంటి జ్ఞాన దృష్టి కలిగి ఉండడం వలన నేను శోభావంతురాలనై చెన్నొందుచున్నాను అని చెబుతూ, అంతేకాదు నేను సుఖాన్ని కోరడం లేదు, నేను ఎటువంటి ధనధాన్యాదులను అర్థాన్ని వాంఛించడం లేదు, లేక అనర్థాన్ని పోనీ దరిద్రాన్ని ఇష్టకిస్తున్నానా, అది లేదు. లేకపోతే మరి ఏ స్థితినైనా సరే నేను కోరుకోవడం లేదు. అంటే యథాప్రాప్తమైనటువంటి వస్తువు చేత నేను సంతుష్టిని పొందుచూ ఉన్నాను. కాబట్టే నేను శోభాయమానంగా ఉన్నాను అని చెబుతూ, తను విద్వేష రాజాభిః ప్రజ్ఞాభిః శాస్త్రదృష్టిభిః రమే సహా వయస్యాభిస్తేనాహం శ్రీమతి స్థిత. అంటే రాగము ద్వేషము నశించిపోయినటువంటి బుద్ధితోటి, శాస్త్రదృష్టి అనేటువంటి సకులతోటి క్రీడిస్తూ ఉన్నాను. నాకు రాగద్వేషాలు అనేవి నశించిపోయినవి. ఆ నశించిపోయినటువంటి బుద్ధితో నేను శాస్త్రదృష్టి అనేటువంటి స్నేహితులతో క్రీడిస్తూ ఉన్నాను. కాబట్టి నేను శోభావతినై నేను కనబడుతూ ఉన్నాను అని చెబుతూ, ఎలాగంటే రాగద్వేషాలు నశించిపోయినటువంటి బుద్ధితో మరి శాస్త్రదృష్టి అనేటువంటి స్నేహితులతో క్రీడిస్తూ ఉన్నాను. కాబట్టి నేను శోభావంతురాలనై ఒప్పుచూ ఉన్నాను అని చెబుతూ, పశ్యామి యన్నయన రశ్మిభిరింద్రియైర్వా చిత్తేన చేహి తదంగన కించిదేనా పశ్యామి తద్విరహితం తు న కించిదంతః పశ్యామి సమ్యగితి నాథ చిరోదయస్మి. అంటే నేత్ర ప్రకాశము చేత, మరి ఇతరమైనటువంటి ఇంద్రియాల చేత, మనస్సు చేత, బుద్ధి చేత ఈ ప్రపంచమున నేనేమైతే చూస్తూ ఉన్నానో, ఏదైతే అనుభవిస్తూ ఉన్నానో అదంతా కూడా అస్థిర రూపమైనటువంటి మిథ్యారూపమే అయి ఉన్నది.
ఇంకా కూడా ఇంద్రియాలు, మనసు మొదలైనటువంటి వాటి నుండి నేను వియోగాన్ని పొంది నిష్ప్రపంచ వస్తువులను, అంటే ప్రపంచం కాకుండా ఉన్నటువంటి ప్రాపంచక సంబంధం లేనటువంటి ఈ యొక్క ప్రపంచ వస్తువులు, దృశ్యమాన వస్తువులు అనేటువంటి వాటిని లేకుండా నేను అభ్యంతరమును చూస్తూ ఉన్నాను. బాహ్యమునందు కానీ అభ్యంతరములందు కానీ ఈ యొక్క అబాధిత ఆత్మ వస్తువును, దేని చేత కూడా బాధింపబడినటువంటి ఆత్మ వస్తువుని నేను లెస్సగా చూస్తూ ఉండడం చేత శాశ్వతముగా అభ్యుదయంతో కూడుకొని శోభాయుక్తనై వెలయుచూ ఉన్నాను అని చెబుతూ చూడాలకాదేవి ఏమంటున్నది అంటే, ప్రియుడవగు ఓ నాథ, ఈ జగత్తునందు నేను నేత్రాల చేత కానీ ఇంకా మిగిలినటువంటి ఇంద్రియాల చేత కానీ చిత్తము చేత కానీ దేనినైతే నేను చూస్తూ ఉన్నానో అంటే అనుభవిస్తూ ఉన్నానో అది అంతా కూడా అబద్ధమే అయి ఉన్నది. కాబట్టి ఇక ఆ దేహేంద్రియ చిత్తము మొదలైనటువంటి దృశ్య విరహితమైన, అంటే దృశ్యము నశించిపోతే ఉన్నటువంటి నిష్ప్రపంచము, ఇక అక్కడ ప్రపంచమే లేదు, ప్రాపంచక స్థితే లేదు. అటువంటి సత్య వస్తువును, ఆత్మ వస్తువును నేను అంతరంగమునందు నా అంతర్గతంగా అంతర్లీనంగా నేను చూస్తూ ఉన్నాను. ఈ ప్రకారంగా నేను దేని చేత బాధింపబడినటువంటి ఆత్మ వస్తువుని బాగుగా చూస్తూ ఉండడం చేత ఎల్లకాలము కూడా పరమ అభ్యుదయమైనటువంటి శోభతో కూడుకొని శోభాయుక్తనై నేను విలసిల్లుచూ ఉన్నాను. అపూర్వ శ్రీమతి దృష్ట్వా పృష్టయ ధరణీభృత చూడాలయ స్వశోభాయ హేతుర్బోధోత్ర వర్ణ్యతే. అంటే ఇప్పటి వరకు వశిష్ఠ మహర్షి ఏమి వర్ణించారు అంటే, మిగుల శోభావతి అయి చెన్నుందుచూ ఉన్నటువంటి చూడాలకను గాంచి ఆమె యొక్క శోభకు కారణమేమిటి అని ఆమె భర్త అయిన సికిధ్వజ మహారాజు అడగడము, అందుకు ఆమె ఆత్మజ్ఞానమే కారణము అని తెలియజేయడం అనేటువంటిది ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు ఈ చూడాలోపాఖ్యానము అనబడేటువంటి దాని యందు చూడాలక పొందినటువంటి ఆత్మలాభాన్ని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు శ్రీ వశిష్ఠ గురుదేవులు. ఏవమాత్మని విశ్రాంతాం వదంతీం తాం వరాసన అబుద్ధ్వా తద్ధిరామర్థం విహస్యోవాచ భూపతి. కాబట్టి ఓ రామచంద్ర, ఇలా చెబుతూ ఉన్నటువంటి ఆత్మయందు విశ్రాంతిని పొందినటువంటి సుందర వదనయకు చూడాలి యొక్క అభిప్రాయాన్ని రాజు ఎరగలేకపోయాడు, తెలుసుకోలేకపోయి ఇలాగా పలుకుతూ ఉన్నాడు. ఏమని సికిధ్వజ మహారాజు ఇలా పలుకుతూ ఉన్నాడు. అసంబద్ధ ప్రలాపాసి బాలాసి వరవర్ణిని రమసే రాజలీలాభి రమస్వాపాని పద్మజే. ఓ వరవర్ణిని, నీవా బాలికవు, అంటే బాలిక అంటే వయస్సులో చిన్నది అని అర్థం కాదు, అజ్ఞానురాలివి అంటే జ్ఞానము లేని దానివి అని సంబోధిస్తూ, కాబట్టే నీవు ఇటువంటి అసంబద్ధమైనటువంటి మాటలను చెబుతూ ఉన్నావు, అసంబద్ధ ప్రేలాపనలు గావిస్తూ ఉన్నావు. కాబట్టి ఓ రాజపుత్రి, నీవు ఇంతవరకు కూడా ఏ రాజ్యలీలల యందు అయితే క్రీడిస్తూ ఉన్నావో ఇప్పుడు కూడా నీవు వాటి యందే క్రీడిస్తూ ఉండు. అంటే ప్రత్యక్షమై కనబడుతూ ఉన్నవి కదా, సద్రూపమే, ఇవే సత్యమై ఉన్నవి కదా, అటువంటి ఆకారాన్ని నీవు వదిలివేసి కనబడనటువంటి ఏ ఆకారము లేని ఏ మార్పులు చెందనటువంటి నిరాకార స్థితిని పొందిన శూన్యప్రాయుడు ఎలా శోభించలేడు కదా. అలాగే అనుభవించినటువంటి భోగాల చేత నేను సంతుష్టుడని అని వచించేటువంటి వాడు, ఏ అనుభవాలైతే పొందనటువంటి వాడు నేను పొందనటువంటి వాటిని నేను అనుభవించి ఆనందపడుతున్నాను, సంతృప్తి పడ్డాను అని చెప్పేటువంటి వాడు ఎలాగంటే క్రుద్ధునిలాగానే, అంటే కోపం వచ్చినటువంటి వాడు శయ్య మొదలైనటువంటి ఆసనాలు ఇవన్నీ కూడా వదిలేసేటువంటి వాడు ఎలా శోభను పొందలేడు కదా అని చెబుతూ, అంటే నిజ భోజములను
మిత్రులు, సేవకులు మొదలైనటువంటి, అంటే నిజంగా వ్యవహరిస్తూ అనుభవించయోగ్యమైనటువంటి ఈ యొక్క భోజ్యాలను, మిత్రులు, సేవకులు మొదలైన రూపములుగా ఉన్నటువంటి ఈ యొక్క ఆభోగాలను, వానికి సాధనాభూతాలైనటువంటి ధనాదులను, వీటినన్నింటినీ కూడా వదిలివేసి ఒంటరిగా పిశాచములాగా ఆకాశమును క్రీడించేవాడు ఎలా శోభిస్తాడు? అసలు సాధ్యమేనా? ఎవడైతే అధికమైనటువంటి కోపము చేత వస్త్రాలను, భోజనాలను, మరి పడకలను సమస్తాన్ని వదిలివేసి తన యొక్క ధీరత్వ బలము చేత ఆ శీతలము, ఉష్ణము అనేటువంటి ఆకలి, దప్పిక మొదలైనటువంటి వాటిని సహిస్తూ ఉన్నాడు, అతడు ఎలా శోభిస్తాడు? వానికి శోభ ఎక్కడిది? నేను దేహాన్ని కాను, మరి ఇతరమును, నేనేది కాదు, అంతా నేనే అని చెప్పేటువంటి వాడు ఎప్పటికైనా సరే శోభతో కూడుకున్నవాడు ఎట్లా అవుతాడు? అంటే కన్నులు మొదలైనటువంటి ఇంద్రియములతో దేనినైతే చూస్తూ ఉన్నామో అది అబద్ధము. నేను చూసేటువంటిది ఇతరమైనటువంటి వస్తువుని నేను చూస్తూ ఉన్నాను. ఇటువంటి అసత్వాక్యాలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ప్రలసించేటువంటి వాడు, వాటిని గురించి మాట్లాడేటువంటి వాడు ఎలా శోభిస్తాడు? కాబట్టి ఓ విలాసవతి సుందరి, ఈ కారణము చేతనే నీవు అజ్ఞానివి, అంటే బాలికవు, అంటే అప్రౌఢ బుద్ధివి అవుతున్నావు. నీకెటువంటి ప్రౌఢత్వము అంటే నీకు జ్ఞానము అనేది ఇంకా రాలేదు. అటువంటి జ్ఞానము లేని బుద్ధినే అయి ఉన్నదానివి. కాబట్టి రమ్ము, నువ్వు ఇక్కడికి రా. నా రకరకాలైనటువంటి ఆలాప విలాసాలతోటి నేను క్రీడిస్తూ ఉన్నాను. అనేక రకాలైనటువంటి శబ్దాల చేత, వివిధ వస్తువుల చేత, విలాసాల చేత కూడా నేను క్రీడిస్తూ ఉన్నాను. నీవు కూడా నాతో క్రీడించు అని చెప్తూ ఇంకా వశిష్ఠ మహర్షి ఏమని చెప్తూ ఉన్నారు? ఓ రామచంద్ర, ఈ ప్రకారంగా తన ప్రియురాలైనటువంటి శిఖిధ్వజుడు బిగ్గరగా నవ్వుచూ, అంటే తన ప్రియురాలను గురించి శిఖిధ్వజుడు చెప్పి బిగ్గరగా పెద్దగా నవ్వుతూ అట్టహాసంతో పలికి మధ్యాహ్న సమయమున స్నానం చేయడం కోసం ఆమె యొక్క గృహాన్ని వదిలి వెళ్ళిపోయాడు. కష్టం నాత్మని విశ్రాంతో మద్విచాంసీన బుద్ధవాన్ రాజేతి కిన్న చూడాలా స్వవ్యాపార పరాభవ. ఆ తర్వాత చూడాలా తన మనసులో ఇట్లా అనుకున్నది, అయ్యో దుఃఖకరమైనటువంటి విషయము కదా, రాజు ఇంకనూ కూడా ఆత్మయందు విశ్రాంతిని పొందలేదు, నా వాక్యాలను కూడా గ్రహించలేకపోయాడు అని ఇట్లు ఖిన్నయ్యి, అంటే బాధపడుతూ మరలా కూడా యథారీతి తన యొక్క ఆత్మచింతన వ్యాపారమునందే, ఆమె ఆత్మతత్వమునందే స్థిరపడి ఆ విధంగా సంలగ్నమయ్యింది అని చెబుతూ ఇంకా కూడా వశిష్ఠులు చెప్తూ ఉన్నారు. తదా తదంగ తత్రాద తాదృగాశయోస్తయోహ తాభిః పార్థివలీలాభిః కాలో బహుతిధోయయౌ. కాబట్టి ఓ రామచంద్ర, ఇటువంటి ఆశయాలు కలిగి ఉన్నటువంటి వారు ఇరువురుకు కూడా రాజయోగ్యములైనటువంటి ఆయా లీలలయందు చాలా కాలం కూడా గడిచిపోయి ఏకదా నిత్యతృప్తాయ నిరిచ్ఛాయ అపి స్వయం చూడాలయ బభూవేచ్ఛ లీలయ ఖగమాఘమే. ఇలా ఉండగా ఒకరోజు ఒక సమయమున రాజు శత్రువులను జయించడం కోసం 2-3 సంవత్సరాలు విదేశాలకు వెడలిపోయాడు. అంటే ఆ శత్రువులను జయించే నిమిత్తం తన రాజ్యాన్ని వదిలి విదేశాలకు వెళ్ళాడు. అప్పుడు నిత్యము కూడా తృప్తితో నిండి ఉన్నటువంటి నిత్యతృప్తయు, ఎటువంటి ఇచ్ఛా సంగము లేనటువంటి ఇచ్ఛారహితయు అయినటువంటి ఆ లీలార్థము చూడాలకు ఆకాశగమనమును గురించినటువంటి ఇచ్చ స్వయంగా ఉద్భవించింది. ఆమెకు దేని యందు ఆశ లేదు, దేని యందు కూడా అసంతృప్తి లేదు. అయినా కూడా ఆమెకు ఆకాశగమనము అనేటువంటిది చేయాలి, ఆ విద్యను అభ్యసించాలి అనే కోరిక ఆమెకి స్వయంగా ఉత్పన్నమైనది అనే శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రునికి తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.